రాష్ట్రంలో కోతుల బెడద ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. కామారెడ్డి జిల్లా అంతంపల్లి గ్రామంలో కోతులపై విష ప్రయోగం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. గ్రామ శివార్లోని ఓ దాబా హోటల్ దగ్గర 15 కోతులు చనిపోయి ఉండటాన్ని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. మరోవైపు కోతులను చంపడం దారుణమని, అటవీ ప్రాంతాలకు తరలించాలని జనం కోరుతున్నారు. రాష్ట్రంలో కోతుల బెడద తీవ్రతరమవుతోంది. ఊర్లలో కోతుల గుంపు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల మీద వెళ్తున్న వారిపై తీవ్రంగా దాడి చేస్తున్నాయి. ఇండ్లలోకి చేరి ఆగం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తలుపులు వేసుకుని ఇండ్లలోనే ఉండాల్సిన దుస్థితి తలెత్తుతోందని చెప్తున్నారు. కోతుల బెడద రోజురోజుకు పెరుగుతోంది. కామారెడ్డి జిల్లాలో కోతులపై విషప్రయోగం జరిగిన ఘటన కలకలం రేపుతోంది. బిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామంలో 15 కోతులు మృతి చెందగా మరో 10 కోతులు ప్రాణాపాయ స్థితిలో అపస్మారకంగా పడి ఉండడాన్ని గ్రామస్తులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో వెటర్నరీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మైకంలో ఉన్న కోతులకు చికిత్స చేసి కాపాడారు. మరణించిన కోతుల్ని స్థానికులు పూడ్చిపెట్టారు. కోతులను పట్టుకునే క్రమంలో మత్తుమందు ఇచ్చారా, విష ప్రయోగం చేశారా అనే చర్చ జరుగుతోంది. కోతులను వెళ్లగొట్టేందుకు ఊర్లలో జనం నానా తంటాలు పడుతున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో చింపాంజీ వేషంతో కోతులను తరిమికొట్టే ప్రయత్నం చేశారు పంచాయతీ ఆఫీస్ సిబ్బంది. గ్రామ సర్పంచ్ సొంత నిధులతో సిబ్బందికి చింపాంజీ మాస్కులు వేయించి కోతుల్ని తరుముతున్నారు. ఇల్లంద గ్రామ పారిశుద్ధ్య కార్మికులు ఇలా చింపాంజీ మాస్కులు ధరించి కోతుల వెంట పడుతున్నారు. సిబ్బందికి వేషాలు ధరించడం కాస్త ఇబ్బందిగా ఉన్నా కోతుల బెడద అధికంగా ఉండడంతో తిప్పలు తప్పడం లేదని చెప్తున్నారు. జిల్లాలో కోతుల బెడద ప్రమాద స్థాయికి చేరింది. ఊర్లలోకి గుంపులుగా వస్తుండటంతో కంట్రోల్ చేయడం కష్టమవుతోంది. మరోవైపు ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ చాలా మంది కోతుల బెడదను నివారిస్తామనే హామీతోనే గెలుపొందారు. గెలిచిన తర్వాత మాట నిలబెట్టుకునేందుకు సర్పంచ్లు నానా తంటాలు పడాల్సి వస్తోంది. చింపాంజీ, కొండెంగ మాస్కులు వేసుకొని మరీ కోతుల్ని తరుముతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో కోతులకు విషం పెట్టిన ఘటనలు కూడా జరుగుతున్నాయి. అయితే కోతులను చంపడం సరైన పద్ధతి కాదని, కోతులను పట్టుకొని అటవీ ప్రాంతాల్లోకి తరలించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.